హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 24వ భాగం వినండి. తను నన్ను నమ్మట్లేదు. మిమ్మల్ని నమ్ముతోంది. అందుకే మీకు చెప్తున్నాను. గొర్రె కసాయివాడిని నమ్మినట్టు మీరు చెప్పిందే చేయడానికి సిద్ధమయ్యింది అన్నాడు కిరణ్. గొర్రెని ఎంతో ఆప్యాయంగా మేపుతాడు. అది బాగా తయారయ్యాక అప్పుడు బలిస్తాడు. నేనిప్పుడే తీసుకువెళ్తున్నాను. బాగా చూసుకుంటాను. మీకు చాలా టైముంది. ఈలోపు మిమ్మల్ని నమ్మి మీతో వచ్చేలాగా చేసుకోండి. ఎవరొద్దన్నారు? అంది స్వప్న. మీరు 3 జీవితాలతో ఆడుకుంటున్నారు అన్నాడు. కడుపులో బిడ్డను కూడా కలిపేశారా? ట్రైన్ బయలుదేరుతోంది. ఆల్ ది బెస్ట్ కిరణ్ అంది స్వప్న ట్రైన్ ఎక్కేస్తూ. విండోలో నుండి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి వీడికిష్టమే, బయటపడ్డం లేదంతే అనుకుంది లక్ష్మి. ట్రైన్ కదిలే వరకు అక్కడే ఉన్నాడు కిరణ్. తెల్లవారి ఉదయం శ్రీనివాస్ ఇంటి ముందున్నారు ముగ్గురు. కాలింగ్ బెల్ కొట్టింది స్వప్న. తలుపు తీసి ముగ్గురిని చూసి పక్కకు తప్పుకున్నాడు శ్రీనివాస్. మధు లోపలికొస్తుంటే తననే చూస్తున్నాడు. స్వప్న మధుతో వెళ్ళి కాళ్ళకి దండం పెట్టు అని చెప్పింది చెవిలో చిన్నగా. మధు అతని దగ్గరికి వెళ్ళి నిలబడి కాళ్ళకి దండం పెట్టబోతే వెనక్కి జరిగాడు. వెనక్కొచ్చేసింది. ఆంటీ, మధు బ్యాగ్స్ ఏ రూపులో పెట్టమంటారు అంది స్వప్న. వాడి రూము. అదేనమ్మా, ఆ రూమ్లో పెట్టు అంది లక్ష్మి. మధు, స్వప్న ఇద్దరూ ఆ రూమ్లోకి వెళ్ళారు. శ్రీనివాస్ భార్య దగ్గరికి వచ్చి, నీకు బుద్ధుందా? నాకు ఫోన్ చేస్తావా? నువ్వే వద్దని కాదు కూడదని పట్టుబట్టాలి కానీ కోరి కోడల్ని ఇంటికి తెచ్చుకున్నావా అన్నాడు కళ్ళు పెద్దగా చేస్తూ. దీంట్లో ఆంటీ ప్రమేయం ఏమీ లేదండి. నా నిర్ణయమే అంకుల్. నేను చెప్పేది వినండి. మనం ఇలా చేయడం వల్ల ఏ సమస్యలు లేకుండా క్లియర్ అయిపోతాయి. లేదంటే కోర్టుల చుట్టూ తిరగాలి. డబ్బు పోతుంది, పరువు పోతుంది. ఇప్పుడైతే సైలెంట్గా పని అయిపోతుంది అంది స్వప్న అక్కడికొస్తూ. నీ గురించే ఒప్పుకున్నాను, గుర్తుపెట్టుకో. కేవలం నీ గురించే ఒప్పుకున్నాను. తర్వాత మాట తేడా వస్తే ఒప్పుకోను. నా సంగతి నీకింకా పూర్తిగా తెలీదు అన్నాడు శ్రీనివాస్. నాకు తెలుసు అంకుల్. నా మాట వల్లే మీరు ఒప్పుకున్నారని. నా మీద అంత నమ్మకం ఉంచినందుకు మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంకుల్. అసలే కడుపుతో ఉన్న పిల్ల కదా. ఎటు నుండి ఏది వచ్చినా మన పీకలకు చుట్టుకుంటుంది అంది. నువ్వెప్పుడొస్తున్నావు? వచ్చేటప్పుడు మీ నాన్నతో పాటు ఎవరో ఒకరిని తీసుకునిరా. అగ్రిమెంట్ రాసుకుందాం అన్నాడు. దానికి మా నాన్న ఇంకో ఎవరో ఒకతనితో పనే ఉంది అంకుల్. నేనే రాసిస్తాను, రెడీ చేయించండి అంది. లేదు, మీ నాన్న సమక్షంలోనే రాసుకుందాం. రేపు ప్రొద్దుటెప్పుడైనా నన్ను వేలెత్తి చూపించకూడదు. అన్నీ క్లియర్గా ఉంటేనే మీకు మాకు మంచిది అన్నాడు. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోయి నేను తిరిగి రాకపోతే? మీకు అగ్రిమెంట్ రాయకపోతే ఏం చేస్తారు అంది స్వప్న నవ్వుతూ. నేనేం చెయ్యాలో నాకు క్లారిటీ ఉందమ్మా అన్నాడు శ్రీనివాస్. ఊరికే సరదాగా అన్నానులేండి. నాకు ఒక క్లారిటీ ఉంది. ముందు నాదొక చిన్న కోరికుంది. దానికి మీరు ఓకే అంటే పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంది స్వప్న. చెప్పు, ఏంటో దాన్ని కూడా రాయించాలా అన్నాడు శ్రీనివాస్. ఇప్పుడు కాదంకుల్. ఆ పేపర్ని ఆచరణలో పెడుతున్నప్పుడు నా కోరిక చెప్తాను. నాది ఒక కండిషన్ అనేది ఉంటుంది అని కూడా ఆ పేపర్లో మెన్షన్ చేయించండి చాలు. సైన్ చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా నాన్నను కూడా తీసుకువస్తాను అంది. మంచిది, అదే మాట మీద ఉండు. నువ్వు వంట కార్యక్రమం చూడు అన్నాడు లక్ష్మితో. మీకెందుకు ఆంటీ ఈ శ్రమ? ఇద్దరు కోడళ్ళున్నాం. మీ అదృష్టం చూసారా? కొడుకొక్కడే అయినా ఇద్దరు కోడళ్ళం వచ్చాం అంది స్వప్న. అవును, ఆవిడ అదృష్టానికే పొంగిపోవాలి. ఓ కోడలు ఎప్పుడు పెడుతుందో తెలీదు, ఇంకో కోడలు ఎప్పుడొస్తుందో తెలీదు అన్నాడు శ్రీనివాస్. తెలియకుండా కోడలైంది ఒకళ్ళు, తెలిసి కోరుకున్నా రానిది ఇంకొకళ్ళు అంది లక్ష్మి. ఈ మాటలకే కానీ బ్రేక్ఫాస్ట్ బయట తెచ్చేయండి అంకుల్. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాం అంటూ ఒక పేపర్ మీద రాసిచ్చింది. ఎవరికి ఏమేం కావాలో లిస్ట్ ఇది, ఇది తెచ్చేయండి అంది స్వప్న. శ్రీనివాస్ ఏం మాట్లాడకుండా ఆ లిస్ట్ పట్టుకుని బయటికి వెళ్ళాడు. నీకు భలే చొరవ. నేను చెప్తే అస్సలు వినరు. నువ్వు చెప్తే బానే వెళ్తున్నారు. నువ్వెవ్వరితోనైనా పని చేయిస్తావులే. అందుకేగా వీటన్నిటికీ ఒప్పుకున్నారు అంది లక్ష్మి. కోడలైపోయాననుకోండి, అప్పుడు నా మాట వినరు. ఇప్పుడు మొండికేస్తానేమోనని భయం. ఇక మీరంటారా?
ఎప్పుడో మీ పెళ్ళైపోయింది. మిమ్మల్ని కాకా పట్టాల్సిన పని ఇంకేముంది ఆయనకు? ఆర్డర్ వేస్తే మీరే చేస్తారు అంది స్వప్న. నువ్వు మాటలు మొదలుపెడితే ఎవ్వరినీ మాట్లాడనివ్వవు. సరేలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంది లక్ష్మి. ఇక్కడి వరకు అయితే తెచ్చాను. కానీ ఏదో తెలియని భయం. మామూలుగా ఎవరింటికన్నా వెళ్తేనే ఫ్రీగా ఉండలేను. ఇప్పుడు నేను ఇక్కడ ఉండగలను అంటావా? అంది మధు స్వప్న రావడం చూస్తూ. నిన్ను బార్డర్ వరకు తీసుకొచ్చాను. నువ్వే వాళ్ళ వైపు వెళ్తావా? లేదా వాళ్ళని నీ వైపు తెచ్చుకుంటావా? వద్దు అని మిడిల్ క్రాస్ చేసి వెళ్ళిపోతావా? ఏం చేస్తావో, ఏం చెయ్యాలో నిర్ణయించుకోవాల్సింది నువ్వే. నీ ఇష్టం. నీ లైఫ్‌ని సరిదిద్దుకునే టైం ఇది. దీన్ని బాగా యూజ్ చేసుకో అంది స్వప్న. శ్రీనివాస్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకొస్తే తిన్నారు అందరూ. మధ్యాహ్నం మాత్రం లంచ్ ప్రిపేర్ చేశారు. స్వప్న తీసుకువెళ్ళి అక్కడ డాక్టర్‌కి చూపించి తీసుకొచ్చింది మధుని. తను వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ, అంకుల్, నేను 2 డేస్‌లో మా డాడీని తీసుకొనొస్తాను. మీరీలోపు పేపర్ రెడీ చేయించండి అంది. అలాగే, నీ రాకకై ఎదురు చూస్తుంటాను. అడిగానని చెప్పు మీ నాన్నగారిని అన్నాడు. తీసుకువెళ్ళి బస్ ఎక్కించాడు. ఇంటికొచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏది, ఆ పిల్ల లేదా? అన్నాడు శ్రీనివాస్. ఎందుకు లేదు, ఉంది. ఆ గదిలో ఉంది అంది లక్ష్మి. పని పాట ఏమన్నా వచ్చా? అన్నీ నువ్వే చేసి పెట్టాలా? అన్నాడు. అన్నీ వచ్చులేండి, అక్కడ చేస్తుంది కదా. ఎక్కువగా మాట్లాడదు, సైలెంట్‌గానే ఉంటుంది అంది లక్ష్మి. బడబడ వాగేవాళ్ల మనసుల్లో ఏమీ ఉండదు. సైలెంట్‌గా ఉండేవాళ్లే డేంజరు. జాగ్రత్త ఆ పిల్లతో, నెత్తెక్కించుకోకు అన్నాడు. నేనెందుకు ఎక్కించుకుంటాను? మీరు ఒప్పుకున్నారని తీసుకొచ్చాను. లేకపోతే నాకు తీసుకురావడం కూడా ఇష్టం లేదు అంది. నీకు తీసుకురావడం ఇష్టం లేకపోతే నాకెందుకు ఫోన్ చేయించావు అన్నాడు. నేను మీకు చేయించానా? ఆ పిల్లకి మనం ఎవరైనా చెప్పాలా? తను అనుకున్నది చేస్తుందంతే. మనం వినాలి అంది. మనవాడేమంటున్నాడు? స్వప్నం చేసుకోవడం ఇష్టమేనా అన్నాడు. ఇంకా మధు అంటే ఇష్టపడుతున్నాడు అని చెప్తే ఎక్కడ గొడవ చేస్తాడో అని. స్వప్నని కాదు అనుకునేవాళ్ళు ఉంటారా? ఎంత మాటకారి. తన చలాకీతనానికి ఎవ్వరైనా పడిపోవలసిందే అంది. ఈ పిల్లని పంపించేస్తే ఇక మనకు తిరుగులేదు. నేను అనుకున్నది సాధించినట్టే అన్నాడు. కానీ ఇంకా ఏదో ఒకటి ఉంది అని చెప్పింది కదా. మళ్ళీ ఏ మెలిక పెడుతుందో అంది లక్ష్మి. ఈ పిల్లకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వమంటుంది. ఈ పిల్ల మీదైతే సానుభూతి ఉంది కదా తనకి. లేకపోతే పుట్టే పిల్లలకి ఎంతో కొంత ఇమ్మంటుంది అన్నాడు. అలాగే అయితే పర్లేదులేండి. ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవచ్చు అంది లక్ష్మి. అంతకంటే ఏముండదు. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంత దూరం వచ్చి మనకు అగ్రిమెంట్ రాశాక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనం ఊరుకుంటామా? మనం గాని గొడవ చేశామంటే ఆ పిల్లకి ఇక జీవితంలో పెళ్ళవదు అన్నాడు. అది నిజమే. ఏ ఆడపిల్ల ఇంత తెగించదు. మనవాడు తనకు బాగా నచ్చాడు. అందుకే ఇంత చేస్తోంది అంది. బయటికి రాకపోయినా మధుకి ఈ మాటలన్నీ వినపడుతున్నాయి. మధు ఇంట్లో కలివిడిగానే తిరుగుతుంది. ఏం చేయమంటారు అని అడిగి లక్ష్మికి చేదోడు వాదోడుగా ఉంటుంది. 2 రోజుల్లో లక్ష్మికి బాగా అలవాటైపోయింది. శ్రీనివాస్ మాత్రం తను చేసిన వంటను కూడా సైలెంట్‌గా తింటున్నాడు. బావుంది అని, బాలేదని ఏ కామెంటు చేయట్లేదు. స్వప్న వచ్చే రోజు శ్రీనివాస్ హడావిడిగా తిరుగుతున్నాడు. ఎప్పుడు వస్తుందా అన్నట్టు. లక్ష్మికి మాత్రం ఏదో తెలియని కంగారు. అగ్రిమెంట్ ఎందుకు? ఏదో మాట అనుకుంటే సరిపోతుంది కదా అంది. ఏంటి సరిపోయేది? రేపొద్దున్న ఈ అమ్మాయికి డెలివరీ అయ్యేలోపు తనకేదైనా సంబంధం కుదిరి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మనకు ఆపడానికి ఇదే పనికొస్తుంది అన్నాడు. ఏంటంకుల్ ఆపేది అంటూ లోపలికొచ్చింది స్వప్న. వెనకే ఆమె తండ్రి. రండి బావగారు అంటూ ఆహ్వానించి కూర్చోబెట్టాడు. పేపర్స్ రెడీ చేయించారా అంకుల్? ఏది మధు, ఎలా ఉంది అంది. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది మధు. హాయ్ మధు, నీకేం ఇబ్బంది లేదు కదా అంది స్వప్న. ఏం లేదు స్వప్న, అంతా బానే ఉంది అంది మధు. నీకేదైనా అవసరమైనా ఏం కావలసినా నాకే ఫోన్ చేయి. ఇక్కడికి అక్కడికి పెద్ద దూరమేం లేదు. ఒక అరగంట ప్రయాణం అంతే. ఇదిగో బ్యాగ్. ఇవన్నీ మా అమ్మ నీకోసం ఇచ్చింది అంది స్వప్న. ఇక్కడ నేనుండగా నువ్వక్కడి నుండి రావాలా? నేనే తీసుకొస్తాను తనకేం కావలసినా అన్నాడు శ్రీనివాస్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.